Hello friends, I am Ravinder. Welcome to Ravindra English. Today I am going to teach about the punctuation marks. So in our Gurukula teachers, they kept the punctuation marks. And you see here, what is the meaning of the punctuation marks here? You see, the right use of the stops in a sentence is called the punctuation. The right use of the stops in a sentence is called. సో ఏదో కరెక్ట్ ఎక్కడైతే మనం స్టాప్ చేయాలనో ఎంతసేపు స్టాప్ చేయాలనో చెప్పేటువంటి దాన్నే పంక్చుయేషన్ అంటారు. విరామ చిహ్నాలు లైక్ దట్ పంక్చుయేషన్ మార్క్స్, విరామ చిహ్నాలు ఎప్పుడు ఎంతసేపు ఆగాలి అనేటువంటిది తెలియజేసేదే దిస్ పంక్చుయేషన్ మార్క్స్. సో నౌ యు సీ హియర్ దీస్ ఆర్ ఐ have written here the 12 full stop. The symbol is like this: comma symbol, semicolon, colon, interrogation marks, and the question marks, and exclamation mark, and this is inverted commas, and a dash, parenthesis, hyphen, apostrophe, and capitals. The capitals, there is no any symbol of the capital. Okay, so see, I try to explain this here. You see where we use the full stop. ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది మనం ఇక్కడ ఈజ్ ఎ డాక్టర్. వెన్ ఎవర్ వి స్టాప్ ద ఫుల్, కంప్లీట్గా పూర్తిగా ఎక్కడైతే ఆగుతామో అక్కడ ఈ ఫుల్ స్టాప్ పెట్టాలి. అండ్ ఇది షార్ట్ ఫార్మ్స్ ఆల్సో, అబ్రివేషన్స్ కూడా ఇట్లా పెట్టాలి. మధ్యలో ఇక్కడ లాస్ట్ అబ్రివేషన్స్ మిస్టర్. సో ఇట్లాంటి సందర్భంలో వి యూజ్ దిస్ ఫుల్ స్టాప్స్. సో ద సెంటెన్స్ పూర్తిగా ఆగినప్పుడు, ఏదైనా ప్యాసేజ్ చదివేటప్పుడు కానీ ఏదైనా చదివేటప్పుడు ఫుల్ స్టాప్ మీన్స్ స్టాప్ కావడమే, పూర్తిగా ఆగడం. ఫుల్ స్టాప్ మీన్స్ ఫుల్ స్టాప్, దట్స్ ఓన్లీ. సో నో నీడ్ టు డిస్కస్ మోర్ హియర్. ఫుల్ స్టాప్ మీన్స్ ఫుల్ స్టాప్. సో నెక్స్ట్ యూ సీ దిస్ కామా. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు సెపరేట్ 3 or more words of the same parts of speech. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 2 కంటే ఎక్కువ ఉన్నటువంటి వాటిని 3 or more words ఉన్నప్పుడు వాటి మధ్యలో కామా పెట్టవచ్చు. ఉదాహరణకు యూ సీ హియర్, ఐ వాంట్ టు బై ఎ పెన్సిల్. ద పెన్సిల్ ఇస్ ఎ నౌన్. ఎ పెన్ ఆల్సో కామా. ఎ నోట్బుక్ అండ్ సమ్ పేపర్. అదర్వైజ్ నాట్ ఓన్లీ దిస్ నౌన్, యూ సే pronoun also, he comma, she comma, and they, like that. He tarvata, she tarvata. So any of the parts of speech, even the adjective, he is a tall, comma, bold, and any other. You want to say that, explain the adjectives also. Courageous. So he is a tall, bold, like that, whatever that you say. Even adverbs also. పొలైట్లీ, వెరీ. సో ఒకదాని తర్వాత ఒకటి చెప్పేటప్పుడు ఇట్లా కామా పెట్టుకుంటూ పార్ట్స్ ఇచ్చిన వాట్ ఎవర్ దట్. అండ్ బట్, సో, అండ్ కామా, బట్ కామా, అండ్ సో ఇట్లా చెప్పేటప్పుడు వాటికి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 3 కంటే ఎక్కువ మనం చెప్పేటప్పుడు సో యూ హావ్ టు యూజ్ దిస్ కామా. ఓకే, ఈ బాతుడు, యూ సీ, ఈ బాతుడు డ్రెస్ అండ్ వెంట్ అవుట్. ఓకే, సో వన్ మోర్ థింగ్ హియర్, you should not use comma before and. ఇప్పుడు ఇక్కడ and పెట్టినాం అనుకోండి, ఇక్కడ I want to buy a pencil, a pen, a notebook, and ఇక్కడ and before comma పెట్టకూడదు. You should not write comma before and. సో లాస్ట్ దానికి and రాయడం జరుగుతుంది. and దగ్గర మరి comma you should not use that. అక్కడ comma ఎట్టి పరిస్థితుల్లో పెట్టవచ్చు. should not write here. That's why I have written here should not write. Okay, before and ముందు ఏమి కూడా కామా పెట్టకూడదు. సో నౌ యు సీ ద సెమికోలన్. యు సీ రీడింగ్ మేక్ ఇట్ ఫుల్ మ్యాన్, కాన్ఫిడెన్స్ ఏ రెడీ మ్యాన్, రైటింగ్ మ్యాన్, ఎగ్జాక్ట్ మ్యాన్. సో ఇట్లాంటి సందర్భంలో కొటేషన్స్ చెప్పడం, రీడింగ్ మేక్ ఫుల్ మ్యాన్, కాన్ఫిడెన్స్ రెడీ మ్యాన్, ఈ మధ్యలో ఆగి ఒక్కొక్క దానికి దగ్గర సంబంధం ఉన్నప్పుడు, దగ్గర సంబంధాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది మరి సెమికోలన్ పెట్టడం జరుగుతుంది. ఇన్ దిస్ ఎగ్జాంపుల్, సో నౌ యు సీ ద కోలన్. షేక్స్పియర్ సెడ్, either a borrow nor a lender be. So this is the quotation చెప్పేటప్పుడు కూడా
మరి ఇవి colon పెట్టడం జరుగుతుంది. In this type of quotations we use this here. So next you see interrogation marks. You know that interrogation marks are this. They are called question marks. What are you doing? It's very simple. What are you doing? To question mark is there simple. So common గా తెలుసు question mark అనేది. So no need to explain more. And next inverted commas. So this also you know inverted commas also we know that in the direct and indirect speech చెప్పేటప్పుడు మనకు రావడం జరుగుతుంది. So he said who are you? He said these are inverted commas. Who are you? So inverted commas direct indirect speech చెప్పేటప్పుడు మనం రాయడం జరుగుతుంది. And next exclamation marks. Here there is exclamation, you know. Oh dear, alas, he is dead. It's a symbol of exclamation. Oh dear, alas, he is dead. Hurrah, we have won the match. At the time we use here this exclamation marks. Also next, you see that dash. Dash is there. If my husband were alive, but why lament the past? So the contractor, suppose he said ikkada if my husband were alive, మా భర్త చనిపోయి మా భర్త బతికి ఉంటే అని అనుకుంటూ ఇమీడియట్గా చేంజింగ్ ఆఫ్ థాట్, ఆ థాట్ని చేంజ్ చేసుకోవడం జరిగింది. మా భర్తే ఉంటే అయినా ఎందుకు ఉంటుందిలే, చనిపోయిన వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అనే సెన్స్లో ఇయర్ యూ సీ దట్ ఇఫ్ మై హస్బెండ్ వర్ అలైవ్, సో బట్ బై లామెంట్ ద పాస్ట్, ఎందుకు మనం గుర్తు చేసుకోవాలి. ఇట్లా థాట్ ఇమీడియట్గా చేంజెస్ ఇష్టం, సడన్ చేంజెస్ ఆఫ్ థాట్స్ చేసినప్పుడు ఈ డాష్ను ఉపయోగించడం జరుగుతుంది. And now a parenthesis, that means the double dashes under that, the brackets. You see, all the age of 10. That means here, such is the power of genius. అంటే ఇక్కడ ఈ మీనింగ్ మనం అర్థం చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ బ్రాకెట్లో రాయడం జరుగుతుంది. ఆల్ ద ఏజ్ ఆఫ్ 10 అంటే ఏంటిది? సో వాట్ ఈస్ దట్ ఆల్ ద ఏజ్ ఆఫ్ 10 మీన్స్ వాట్? సచ్ ఈస్ ద పవర్ ఆఫ్ జీనియస్. దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఈ బ్రాకెట్లో ఇచ్చే సందర్భంలో వీ యూజ్ దిస్ బ్రాకెట్స్. వీ నో దట్ మనం చాలా సార్లు ఉపయోగించుకుంటాం. సో ఓకే, సో నెక్స్ట్ హైపన్. హైపన్ యూ సీ సన్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా మధ్యలో వచ్చేటి అన్నీ కూడా ఇవి హైపన్స్. ఓకే, సో నెక్స్ట్ అపోస్ట్రోఫ్. యూ సీ రామాస్ బుక్, డోంట్, డజంట్ అనేటువంటి షార్ట్ ఫామ్స్ వచ్చేటువంటి సందర్భంలో మనం అపోస్ట్రోఫ్ పెట్టడం జరుగుతుంది. రామాస్, ఇట్ ఈస్ రామాస్ బుక్, రామా యొక్క బుక్, రామ యొక్క బుక్. సో now you see the capitals. This also we know that this is the book. So before the sentence whatever you start, దానికి ముందు మనం క్యాపిటల్ తప్పకుండా పెట్టాలి. అండ్ ఆల్సో ద రామ, దిస్ ప్రాపర్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో పేర్లకు తప్పకుండా రవీందర్, రామ, ఈవెన్ ద కంట్రీ నేమ్స్ ఇండియా, అమెరికా అలాంటి వాటికి ముందు కూడా క్యాపిటల్స్ పెట్టాలి. సో వాట్ ఎవర్ దట్ నేమ్స్, నౌన్స్ అన్నిటికి ముందు కూడా మనం పెట్టాలి ది క్యాపిటల్ లెటర్స్. The capital, you know that capital letter is very important. Even punctuations law, capital would are important and they are very easy to use generally. So these are about the punctuation marks. So very easy, and so you have to know the which symbol which belongs to. ఏ సింబల్ దేనికి వర్తిస్తారని చెప్పి మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. Okay, I think you have understood well. So tomorrow we shall discuss about the correction of sentences. Okay, thank you.